హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక బాండ్లీ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడయ్యాక ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసుకున్నాను. వాటిని ఆయిల్లో వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మష్రూమ్స్ అనేది వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకుందాం. చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం. కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మష్రూమ్స్ కడిగేసుకొని ఇలా ఒక బేషన్లోకి తీసుకున్నాను. కట్ చేసుకొని దాంట్లోకి కొంచెం పెరుగు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, కారం, అలాగే ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ పౌడర్ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొరియాండర్, అలాగే మింట్, ఇది పుదీనా వేస్తున్నామండి. వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మ్యారినేషన్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అలాగే షాజీరా అన్నీ తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేస్తున్నాను. తర్వాత ఈ బిర్యానీ దినుసులన్నీ వేస్తున్నాను. ఈ బిర్యానీ దినుసులు ఫ్రై అయ్యాక మష్రూమ్ కోసం అన్నీ కలుపుకున్నాం కదండి, బిర్యానీ కోసం అవన్నీ వేసేస్తున్నాము. అందులో వేసేసి ఒక 5 minutes అలా బాగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఒక 2-3 times వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మూత తెరిచి చూద్దాం. చూడండి, ఉడుకుతూ ఉంది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ అనేది వేసేద్దాం. ఒకసారి అలా బాగా కలుపుకొని వాటర్ వేద్దాం. ఒక గ్లాస్ రైస్కి 2 glasses వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ అంతా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఉప్పు అయిందా లేదా అనేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని 2 whistles వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. టూ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేశాను స్టవ్. ఒక 5 minutes తర్వాత వెంటనే నేను గ్యాస్ అనేది తీసేసాను. చూడండి, ఇంకా వాటర్ అనేది లైట్గా ఉంది కదండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం మిగిలిన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసేసి కుక్కర్ మూత అనేది పెట్టేసుకోవాలి. ఆ ఆవిరికే అదంతా మొత్తం ఉడికిపోద్ది. ఇలా చేయడం వల్ల బిర్యానీ అనేది, మష్రూమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 5 minutes తర్వాత మూత తెచ్చి చూసుకుందాం. చూడండి, వాటర్ అన్ని పీల్ చేసుకుంది చక్కగా.
బిర్యానీ అయితే భలే వచ్చిందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ బిర్యానీ రెడీ.